But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు కూడా అనదర్ డే ఇన్ మై లైఫ్ మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తాను. సో అక్కడ ఉన్న బట్టలు చూడకండి, చాలా అవుతాయి, మడతలు పెట్టాలి. మార్నింగ్ ఏదో వర్క్ ఉందని చెప్పేసి మా అబ్బాయి చదువుకుంటా ఉన్నాడు అండ్ నేనైతే లేచి ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా కిచెన్ ఎవ్రీథింగ్ క్లీనింగ్ రొటీన్ ఎవ్రీథింగ్ కుకింగ్ అన్నిట్లోకి వెళ్ళాలి కదా. కాకపోతే ఈ పనులన్నీ స్టార్ట్ చేసే ముందు కొంచెం తెల్లవారుతున్నప్పుడు కొద్దిగా సేపు అలా బయటికి వెళ్ళి కొంచెం సేపు ఒక 5 minutes రిలాక్స్ అయినా కూడా మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సో నేను ఎవ్రీడే ఎంజాయ్ చేస్తాను. కొన్ని పనులు మనకి ప్రతిరోజు చేసినా కూడా బోర్ కొట్టవు చూడండి, అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. ఉదయాన్నే పొద్దున్నే ఆ మబ్బుగా మంచుగా ఉన్నటువంటి క్లైమేట్ని చూసినప్పుడు మనసుకి చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. జనరల్గా ఇలాంటి టైమింగ్స్లో టీ ఆర్ కాఫీ తాగేవాళ్ళు అలా చల్లగాలికి కూర్చొని వేడివేడిగా కాఫీ కానీ టీ కానీ సిప్ చేస్తుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. కాకపోతే అంత ఉదయాన్నే కాఫీ టీలు తాగడం అనేది ఆరోగ్యానికైతే మంచిది కాదు అంటారండి. నాకు అలవాట్లేదు కాబట్టి నేను అది హ్యాబిట్ చేసుకోలేదు. తాగాలనిపిస్తే డే స్టార్ట్ అయ్యాక టిఫిన్ తిన్న తర్వాత మధ్యలో 11 ఆ టైంలో ఏమైనా తాగాలనిపించినప్పుడు ట్రై చేస్తాను. కానీ ఇంత ఉదయాన్నే మాత్రం ముందైతే వేడి నీళ్ళు మాత్రమే తాగుతాను, ఆ తర్వాత ఏదైనా. అండ్ నా హెయిర్ స్టైల్ చూడండి, పిచ్చి గూడులాగా తయారైంది. మనం పడుకున్నప్పుడు చల్లగా ఉందని చెప్పేసి ఎక్కువగా బెడ్షీట్ పైన కప్పేసుకుంటాం కదా, సో దానివల్ల జుట్టు అంతా పైకి లేచింది. అండ్ నిన్న నేను పెట్టుకున్న హెయిర్ ప్యాక్ కూడా కొంచెం ఇంట్లో పనంతా అయిపోయేసరికి ఏమైందంటే గట్టిగా అయిపోయింది. దానివల్ల అవి వెంట్రుకలు కావాలని ఏదో సెట్టింగ్ చేసి పైకి లేపినట్టుగా వచ్చేసినాయి. సో చిన్నగా ఉన్నప్పుడు బాగానే ఉంది, పెద్దగా ఉన్నప్పుడు బాగానే ఉంది, కానీ అటు ఇటు కాకుండా ఉన్నప్పుడే వాటిని ఊరికే సరి చేసుకోలేక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఇదిగోండి, మొన్న హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అమ్మ చేసి ఇచ్చినటువంటి కరివేపాకు కారం. మాకు చెట్టు ఉంది కదా, సో మంచిగా ఫ్రెష్ లీవ్స్ తీసి కారం చేసింది. ఎక్కువ తెచ్చుకోవచ్చు, బట్ అది ఆ రోజు బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్న దాంట్లో సపరేట్గా ఉంటుంది అన్నట్టుగా వేసి ఇచ్చిందనమాట. ఇస్తాను అంటారు కానీ కొన్ని మనం చేసుకోగలిగే కూడా ప్రతిదీ తెచ్చుకోవడం ఎందుకు, నేను పెద్దగా తీసుకోను. వద్దు, మీరు చేసుకుని మీరే ఉంచుకోండి అని చెప్తా. ముందైతే వేడి నీళ్ళు తాగుదాం. నైట్ అంతా ఏమీ తినకుండా ఉంటాం కాబట్టి ఉదయాన్నే తాగే వాటర్ మన డైజెస్టివ్ సిస్టమ్ బాగుండడానికి హెల్ప్ చేస్తుందంటండి. అందుకని చెప్పేసి ఫస్ట్ మనకి టీ కాఫీలు అలవాటు ఉన్నా కూడా ముందుగా గోరువెచ్చటి నీళ్ళు తాగి ఆ తర్వాత మిగిలిన ఏమైనా తాగడం మంచిది. కౌంటర్ మీద చూసారా ఎంత బ్యూటిఫుల్గా బుజ్జి చిన్న మినీ కుక్కర్ స్టైల్లో ఉంది కదా. ఇది వచ్చేసి కెటిల్ అండి, అగరో రెజెన్సీ మల్టీ కుక్ కెటిల్ అనమాట. మనకి విత్ స్టీమర్తో వస్తుంది. స్టీమర్ బౌల్స్ అవి కూడా మీతో చూపిస్తాను. 1.2 లీటర్ ఇన్నర్ పాట్ సైజ్ ఉంటుంది, డబల్ లేయర్డ్ బాడీ ఉంటుంది, మంచిగా డిఫరెంట్ టెంపరేచర్ సెట్టింగ్స్ ఉంటాయి. వెడల్పుగా ఉండడం వల్ల క్లీనింగ్ బాగుంటుంది, స్టీమ్ చేసుకోవచ్చు. టీ కాఫీ ఎగ్స్ వెజిటేబుల్స్ ఏవైనా సరే హ్యాపీగా మంచిగా దీంట్లో కుక్ చేసుకోవచ్చు అనమాట. సీ గ్రీన్ కలర్లో మనకి డిఫరెంట్ కలర్ ఉండడం వల్ల చూడడానికి కూడా కిచెన్లో కొంచెం బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది. ఇదిగోండి, దీంతో వచ్చిన ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ ఏంటంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ చిన్న ర్యాక్ ఉంటుంది, అది స్టాండ్ లాంటిది లోపల పెట్టి పైన ఏదైనా గిన్నె పెట్టుకోవచ్చు వండుకునేది. డైరెక్ట్గా ఈ బాయిలింగ్ పాట్ పైన పెట్టేసి అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ గుడ్లు పెట్టుకునేదైనా సరే దీంట్లో డైరెక్ట్గా ఎగ్స్ పెట్టేసి లోపల పెట్టి మనం క్లోజ్ చేసి ఉడికించుకోవచ్చు. ఇలా మల్టీపర్పస్గా అన్ని విధాలా కూడా యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ ప్యాకేజింగ్ అంతా కూడా సాఫ్ట్ ప్లాస్టిక్ కవర్లో వస్తాయండి, ఎటువంటి సౌండ్ అయ్యి చేయవన్నమాట, మెత్తగా ఉంటాయి. ఈ అటాచ్మెంట్స్ ఏమైనా సరే డస్ట్ పట్టకుండా మనం ఇలాగ కవర్ చేసేసి ఒక పక్కన షెల్ఫ్లో పెట్టుకుంటే ఈ కెటిల్ తోటి అవసరమైనప్పుడు ఆ అవసరమైన అటాచ్మెంట్ తీసుకుని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇవ్వండి, కాసేపటికి నీళ్ళు అయితే కాగిపోయినాయి. మనం టీ కాఫీ చేసుకునే వాళ్ళు కూడా డైరెక్ట్గా దీన్ని యూస్ చేసుకోవచ్చు. నార్మల్ కెటిల్స్ ఏంటంటే మూతి దగ్గర చిన్నగా ఉండడం వల్ల క్లీనింగ్ ఇబ్బంది ఉంటుంది, కానీ ఇది చక్కగా గిన్నె స్టైల్లో ఉండడం వల్ల ఈజీగా తోమేసుకుని హ్యాపీగా వాష్ చేసుకుని వాడుకోవచ్చు. ఇట్లాంటివి మల్టీపర్పస్గా ఉండేవి
ఎస్పెషల్లీ హాస్టల్స్లో కానీ బ్యాచులర్స్ కానీ సింగిల్గా ఉండి జస్ట్ వాళ్ళ వరకు వంట చేసుకునే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. మనం రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకంటే ఇంట్లో బోలెడన్ని రకరకాల వస్తువులు ఉంటాయి కాబట్టి అంత ఎక్కువ దీని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ ఇందాక చెప్పుకున్న లాంటి వాళ్ళకైతే ఇది బాగా హెల్ప్ అయ్యిద్ది చెప్పాలంటే. ఇంకా వాటర్ తాగి ఒక కాసేపు స్థిమితపడిన తర్వాత ఇక నేను నా రొటీన్‌లోకి అయితే వెళ్ళిపోతాను. సో, మా అబ్బాయి గారు ఈరోజు తలకి నూనె పెట్టమని అడిగారు. నేను మామూలుగా పెట్టొద్దు అనని అనుకుంటాను. అంటే చెయ్యకూడదని కాదండి. చేస్తూ ఉంటే మనం ఆ పని చేస్తున్నామని మన మీద డిపెండ్ అయిపోయి, అది మనం చేస్తేనే చేయించుకోవాలి లేదంటే చేసుకోకూడదు అనే స్టేజ్‌కి వచ్చేస్తారేమో అని చెప్పి తననే పెట్టుకో అంటాను. కాకపోతే దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం అలా చెప్పి వదిలేయడం వల్ల ఒక్కొక్కసారి పెట్టుకుంటారు. ఒక్కొక్కసారి అసలు పెట్టుకోకుండా వదిలేస్తూ ఉంటారు. ఆ జుట్టు ఆ ఢిల్లీ వెళ్ళి అక్కడ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాక కూడా పెద్దగా కొంచెం నేను సరిగ్గా పట్టించుకోపోయేసరికి బాగా రఫ్‌గా అయిపోయింది. సరే ఇక మమ్మీ ఇవాళ నూనె పెట్టు అని వాడే పిలిచి అడగడం నాకు గ్రేట్ అనిపించిందనమాట. సరేలే కదా అని చెప్పేసి ఇక పెట్టాను. నూనె పెడుతూ ఉంటే పడుతూ ఉందనమాట డ్రైగా అయిపోయి. ఇగోండి ఇంకా ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌కి మామూలుగా మార్నింగు 1 ఆర్ 2 బాయిల్డ్ ఎగ్స్ ఇంట్లో ఉడకపెడుతూ ఉంటాను. సో, దీంట్లోనే ట్రై చేద్దాము ఎందుకు అని చెప్పేసేసి ఎగ్ బాయిలర్ ఆల్రెడీ ఉంది. కానీ అది కొంచెం క్లీన్ చేయాలి రెగ్యులర్‌గా వాడడం వల్ల కాస్త మామూలుగా అంటే అది నల్లగా అయిపోతుంది. మళ్ళీ ఒకసారి స్క్రబ్ చేసి మంచిగా తోముకోవాలి. మనకి ఏదైనా ఒక వస్తువు ఉందంటే దాన్ని ఎన్ని విధాలుగా వాడాలో అన్ని విధాలుగా వాడితేనే కదా దాని యొక్క యూజెస్ తెలుస్తాయి చూసేవాళ్ళకి మీకు. మామూలుగా అయితే ఈ ర్యాక్‌లో పెట్టుకోవచ్చు మనము. మనకిచ్చిన ప్లాస్టిక్ ర్యాక్‌లో. కాకపోతే నాకేంటంటే ఈ స్టీమర్ యూజ్ చేసి పెట్టుకుంటే బావుంటది కదా! ఆ గుడ్డు ఉడికినప్పుడు వచ్చిన నీళ్ళంతా కిందకొచ్చాయనుకోండి, దానివల్ల కొద్దిగా స్మెల్ పట్టేస్తది ఎంత స్టీల్ గిన్నెైనా. అలా రాకుండా నేను మళ్ళీ ఏం చేశానంటే అందులో అలా వద్దు అని చెప్పేసి ఈ స్టీమర్ దాంట్లో పెట్టి అందులో అడుగును కూడా ఒక ప్లేట్ వేస్తాను. ఎందుకంటే నాకు ఇంతకుముందు రైస్ కుక్కర్‌కి వాడిన అలవాటు ఉంది కాబట్టి చిన్న ప్లేట్ పెట్టేసేసి అది కొద్దిగా పక్కకు జరిపి మిగతా హోల్స్‌కి మనం వేస్ట్ అవ్వకుండా ఒక ఆలు ఉంది ఇంట్లో. సో, ఏదో ఒకటి స్నాక్స్‌కి ఉపయోగపడుతుందిలే అని చెప్పేసి అది కూడా పెట్టి స్టార్ట్ చేశాననమాట. అడుగున వాటర్ పోసేసి ఇంకా అదే పని అయ్యే లోపల ఇగోండి కిచెను అంతా కూడా కౌంటర్స్ అన్నీ తుడవాలి, క్లీన్ చేయాలి, డిష్ వాషర్ లోడ్ చేయాలి, బోలెడన్ని పనులున్నాయి. ఇగోండి గజిబిజిగా ఉన్నాయి బెడ్స్ అన్నీ కూడా సెట్ చేయాలి. అండ్ డిష్ వాషర్ కూడా లోడ్ చేసేస్తే దాని పని అది చేస్తుంటుంది. ఇక నేను చేసే పనులు నేను చేసుకోవచ్చు. సో, ఇగోండి స్క్రబ్బర్స్ ముందు రోజు వేసే సైకిల్‌లో పెట్టేస్తాను కాబట్టి అవి మంచిగా స్టెరిలైజ్ అయిపోయి ఉంటాయి. ఎటువంటి క్రిములు అవేమి ఉండవనమాట. అండ్ ఈ డస్ట్‌బిన్ కూడా పాతది తీసేసి ఈ వాష్ చేసింది ఒకటి రీప్లేస్ చేసేసుకుంటాను. హమ్మయ్య! మొత్తానికైతే పనులన్నీ అయిపోయినాయి. అన్నీ సర్దేశాను. ఇల్లు కూడా ఊడ్చేసి, తుడిచేశాను. క్లీన్‌గా ఉంటది. టైల్స్ మీద ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మనం శుభ్రం చేస్తే క్లీన్‌గా కనబడుతది. శుభ్రం చేయకపోతే చిన్న చిన్న మరకలు కూడా క్లియర్‌గా కనిపిస్తాయి. అంటే ఎప్పటికప్పుడు మనం క్లీన్‌గా ఉంచుకుంటేనే వాటినైతే మెయింటైన్ చేయగలం. అండ్ ఇంకా ఆల్రెడీ స్కూల్‌కి రెడీ అయిపోయాడు బాబు. తనకి వాటర్ బాటిల్స్ అవి ఇవ్వాలి. ఈరోజు డిష్ వాషర్ కూడా తొందరగా పెట్టానండి. విడిగా కడిగేద్దాం అని చెప్పేసి పాల బాటిల్ కడుగుతుంటే ఎంత స్టీల్ బాటిల్ అయినా సోప్ లిక్విడ్ వేసి కడిగినా కూడా స్మెల్లు మనం మూత పెట్టి ఉంచితే ఒక నైట్ అంతా అట్లా ఉండేసరికి ఉదయానికి స్మెల్ వస్తుందన్నాను కదా! అందుకని చెప్పి ఈరోజు డిష్ వాషర్‌లో అయితే వేడి నీళ్ళతో వాష్ చేస్తుంది కాబట్టి ఆ మ్యాక్సిమం బ్యాక్టీరియా పోవడం వల్ల మనకు ఆ స్మెల్ రాదు. అందుకని బాటిల్స్ కోసమే తొందరగా లోడ్ అయితే చేసేసాను. సో, ఈరోజు పాలొచ్చే టైం కల్లా బాటిల్ క్లీన్ అయిపోయింది కాబట్టి చక్కగా తేజుకి ఒక బాటిల్ ఇచ్చేసి ఇంకొక స్టీల్ బాటిల్ నేను బయట పెట్టేస్తాను. ఆ పాలతను ఎప్పుడైతే వస్తాడో తను అక్కడ బాటిల్ పెట్టేసి ఈ బాటిల్ తీసుకుని వెళ్ళిపోతాడనమాట. మనం వెళ్ళి తలుపు కొట్టి తీసి ఇదంతా టైం వేస్ట్ పని ఉండదు. సో, ఇగోండి నైట్ చపాతీ చేశాను. ఇది కూడా పెట్టేశాననమాట దీంట్లో. ప్లేస్ సరిపోయింది. ఇంకా మనం పెట్టినటువంటి గుడ్లు, ఆలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇగో వాటర్ అంతా అయిపోయాక కొంచెం ఆలుగడ్డ ఉడికిన నీళ్ళ వల్ల అడుగున మనకి కొద్దిగా మాడినట్టుగా అనిపించింది. అదేం కాదులేండి జస్ట్ స్క్రబ్ చేస్తే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాంటివి ఏంటంటే అన్నీ కూడా స్టవ్ మీద మనం ఆధారపడకుండా కొంచెం సైడ్‌కి చేసుకునే పనులు ఈజీగా అయిపోతే కొన్ని అంటే మనకి 4 బర్నర్ ఉంది కాబట్టి చెయ్యాలంటే స్టవ్ మీద కూడా కొంతమంది అలవాటు ఉన్నవాళ్ళు గిన్నెలో నీళ్లు పోసేసి గుడ్లు పెట్టేసి చేస్తారు. నా దగ్గర కూడా ఎగ్ బాయిలర్స్ ఇవి లేనప్పుడు అలాగే పెట్టేదాన్ని. కాకపోతే ఉన్న ఒక్క ప్రాబ్లమ్ ఏంటంటే ఏదన్నా ఒక గుడ్డు కొంచెం ఇలా ఓపెనట్టుగా అయినా కూడా అదంతా గిన్నె స్మెల్ వచ్చేసి నీళ్ళంతా తెల్లగా అది బయటకొచ్చి ఉడికిపోయి చూడడానికి
అంత బాగా అనిపించేది కాదు. ఇట్లాంటివి అనుకోండి అది వచ్చినా కూడా మనకు పెద్ద సమస్య అనిపించదు, అంత మెస్సీగా అవ్వదు. కొంచెం బయటకు వచ్చినా దాన్ని తీసి అలా బయట పడేసేసి మిగిలిన గుడ్డుని చక్కగా క్లీన్గా వాడుకోవచ్చు అనమాట. సో నీళ్ళల్లో వేసేసి ఉడికించిన దానికి ఇట్లా విడిగా ఆవిరి మీద ఉడికించిన దానికి కొంచెం నాకు ఇది ఎక్కువ మెస్సీగా ఉండదు అని అనిపించింది. ఇంక ఇవి క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. మరి గుడ్ అంటే స్మెల్ వస్తుంది కదా, మళ్ళీ వాటర్ అలాంటివి యూజ్ చేసుకోవాలంటే వాసన ఉండకూడదు కాబట్టి ఇప్పటికిప్పుడే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది, బాగుందా? నాకైతే ఈ బుజ్జి కెటిల్ భలే నచ్చింది. ఇంతకుముందు ఉన్న కెటిల్ మా అమ్మాయి తీసుకెళ్ళింది, ఎందుకంటే తను మ్యాగీ అలాంటివి చేసుకోవాలంటే వాళ్ళ రెగ్యులర్ కెటిల్లో మూతి పొడవుగా ఉంటుంది కదా, సో ఆ చిన్న ప్లేస్లోంచి చేసుకొని క్లీన్ చేసుకోవడం కష్టంగా ఉంది. నా దగ్గర ఉన్నది టెంపరేచర్ సెట్టింగ్దే ఉంది కదా ఇంతకుముందుది కూడా, అది కూడా అగారోదే అనమాట. సో ఆ ఫెసిలిటీస్ ఉన్నాయనే నేను అది తీసుకున్నాను. అప్పుడు నాకు అది కావాలని చెప్పి మొన్న వచ్చినప్పుడు నేను తీసుకెళ్ళి ఇచ్చేసాను. హైదరాబాద్లో పెడితే తన హాస్టల్కి తీసుకెళ్ళింది. సో ఇప్పుడు నా దగ్గర కూడా మళ్ళీ సేమ్ మోడల్ ఉండాల్సింది కావాలని చెప్పి ఇది తీసుకున్నాను. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తాను, చక్కగా తీసుకోండి. కాలేజ్ పిల్లలకైనా ఇంట్లో వాళ్ళకైనా సరే కొన్ని ఇలాంటివి అదే స్టవ్ దగ్గరికి వెళ్ళకుండా చేసుకునే పనులుంటే కొన్ని మనం పిల్లలకు చెప్పినా కూడా చేయించుకోవచ్చు అని అనిపిస్తుంది. ఇవంత భయం అనిపించవు, కానీ స్టవ్ వెలిగించరా బాబు అంటే వాళ్ళు ఎటు తిప్పి ఎటు వెలిగిస్తారో, ఏది సరిగ్గా ఆపుతారో లేదని భయం లేకుండా వాళ్ళు ఎప్పుడన్నా సరదాగా చేసుకోవాలంటే నూడిల్స్ లాంటివి కానీ, ఎగ్స్ బాయిల్ చేసుకోవడమో, పొటాటో బాయిల్ చేసి ఏదో ఒకటి స్నాక్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికో, మనకి చేతి కింద కొంచెం ఏమైనా ఎక్స్ట్రా స్టవ్ ఖాళీ లేనప్పుడు చేసుకోవాలన్న పనులకి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. నాకైతే బాగా నచ్చింది. సో మంచిగా క్లీన్ చేసి తుడిచేసాను. కొత్త వస్తువు అంటే ఎంతైనా మనం ఎక్స్ట్రా కేర్ చూపిస్తాం కాబట్టి క్లీన్ చేసి తుడిచేసి పక్కకు పెట్టేశాను. ఇగోండి ఎగ్స్ ఉడికినాయి కదా, అవి కట్ చేసి ఒట్టిగా తినేయచ్చు. కాకపోతే మనం ఉదయాన్నే తినేటప్పుడు కొద్దిగా టేస్ట్ బడ్స్ అంటే మనకు ఆ లాలాజలం వస్తేనే కదా అది తిన్నది కుదురుతుంది. చపాతీ అలాంటి దాంట్లో తినొచ్చు, కానీ ఒట్టిగా తినాలంటే నోటికి చుట్టుకుపోయినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం పెప్పరు, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం వేసి చూడండి. అవి మనకి తినేటప్పుడు ఆ కొద్దిగా లైట్గా ఉప్పు ఆ కారం తగలంగానే మనకి మంచిగా ఇంకా టేస్ట్ బాగుంది అన్న ఫీల్ తోటి నోట్లో నీళ్ళు వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. సో అప్పుడు బాగా తినేయచ్చు అనమాట. అందుకని చెప్పేసి మా వాడైతే ప్లెయిన్గా ఇమ్మంటాడు, కానీ నేను కొద్దిగా అంటే వేసామా వేయలేదా అన్నట్టు లైట్గా స్ప్రింకిల్ చేసి ఇవ్వండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకా బ్రెడ్ కానీ చపాతీ కానీ ఉంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అవి లేకపోయినా కూడా ఇలా చేస్తే పిల్లలు మంచిగా తినేస్తారు. ఊరికే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ మారం చేసే వాళ్ళకి ఇలా చేసి ఇచ్చినా కూడా హ్యాపీగా తినేసేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఉదయాన్నే ఇచ్చేసి కాస్త వెళ్ళే ముందు ఒక గ్లాస్ పాలు ఇచ్చినా కూడా సరిపోతుంది, కొంచెం గ్యాప్ ఒక అరగంట అట్లా చూసుకొని. అండ్ ఇప్పుడు ఏంటంటే మీకు తెలుసు కదా, మేయర్ బ్రాండ్లో నేను ఒక చిన్న ఈ హ్యాండిల్ టీ కాచుకునే లాంటివి తెచ్చుకున్నాను కదా, సాస్ ప్యాన్ టైప్ది. దీంట్లో ఒక అర స్పూను వాము, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ సోంపు, ఇవన్నీ ఎందుకు వేసుకున్నానంటే పొద్దున్నే లేచి బ్రష్ చేసుకున్నాను కానీ ఆకలిగా అనిపించట్లేదు. అంటే ఏదో మందంగా మనం ఒక్కొక్కసారి నైట్ బాగా తిని పడుకుంటే ఉదయం పూట ఆకలి లేనట్టు ఉంటుంది చూడండి, అలా ఉందన్నమాట. సో అంత అలా అనిపించి కూడా బలవంతంగా మళ్ళీ ఫుడ్ తినడం అంత మంచిది కాదు. సంథింగ్ ఏదైనా ఒక చిన్న రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఈ మూడింటిని ఒక గ్లాస్ వాటర్లో మరిగించుకున్నాను, కొంచెం పావంతు మరిగే వరకు. టీలాగా మరిగిన తర్వాత వడకట్టుకుని ఇంకా నిమ్మరసము, తేనెలు ఇవేమీ లేదు, జస్ట్ ఆ ప్లెయిన్ వాటర్ని కాస్త గోరువెచ్చగా, అంటే మరీ గోరువెచ్చగా కాదు, కాస్త వెచ్చగా ఉన్నప్పుడే టీలాగా తాగేస్తే మనకు ఒక్కొక్కసారి ఆ ఫుడ్ సరిగ్గా అరగక ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి, అది డైజెషన్ అనేది ప్రాపర్గా అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో మీకు ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే ఇలా ట్రై చేయండి. హోప్ ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.